నీ భవిష్యత్తుకు భరోసా ఏంటి? ఆర్థికంగా నువ్వు బలంగా ఉంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా నీవు పతనమైపోతే నీ కుటుంబం యొక్క ఆనందం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో నీవు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనంటే నేడు వేసేటువంటి అడుగులే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఆనందాన్ని నీ కుటుంబానికి అందించేటువంటి ఒక అద్భుతాన్ని నువ్వు సృష్టించుకోగలుగుతావు. కాబట్టి ఈ రోజున ఆర్థికంగా ఏం ఆలోచన చేస్తున్నావు? ఒక 10,000 సంపాదిస్తున్నావా? 15,000 సంపాదిస్తున్నావా? అందులో కనీసం ఒక 1000 రూపాయలైనా 2,000 భవిష్యత్తు కోసం సేవ్ చేయగలుగుతున్నావా? ఎందులో సేవ్ చేయాలంటే అర్థం కావట్లేదు. రకరకాల స్కీమ్లు అంటున్నారు, రకరకాల ఆన్లైన్ స్కీమ్స్ అంటున్నారు. చాలామంది మోసపోతున్నారు. ఎందులో చేయాలో అర్థం కావట్లేదండి అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. మన భారతదేశంలోనే కొన్ని సెబీ రిజిస్టర్డ్ ఫండ్స్ ఉంటాయి. అవి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే అవగాహన ఉంటే స్టాక్స్ కావచ్చు, లేకపోతే బ్యాంకులో ఆర్డీ కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ కావచ్చు, మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉంటే సుకన్య సమృద్ధి యోజన కావచ్చు. చాలా పథకాలు ప్రభుత్వ నిబంధనల ఆధారంగా చాలా పథకాలు సేఫ్టీగానే ఉన్నాయి. నీవు భవిష్యత్తు నీకు అందంగా తీర్చిదిద్దబడాలి అంటే ఈరోజే పొదుపు మొదలుపెట్టు, మదుపు మొదలుపెట్టు. నీ భవిష్యత్తు ఆనందంగా తీర్చిదిద్దబడుతుంది. అలా కాకుండా 10,000 వస్తే ఇంకొక 10,000 అప్పు తీసుకొని వచ్చి రోజు బయటికి వెళ్ళి జల్సాలు చేయటం, తాగటం, తిరగడం, తినడం ఇవన్నీ కూడా చేస్తే డబ్బులు కూర్చొని తింటే అయిపోతూ ఉంటాయి. డబ్బులు ఎంత తిన్నా కూడా దానికి లిమిట్ అంటూ ఏముండదు. కాబట్టి ఈరోజే సేవింగ్స్ అనేది మొదలుపెట్టు. నీ ఫ్యామిలీ భరోసాగా ఉండాలి. నీ ఫ్యామిలీ భవిష్యత్తులో భద్రంగా ఉండాలి. ఎన్ని ఆపదలు అవరోధాలు వచ్చినా కానీ నీకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. నీవు సంపాదిస్తున్నటువంటి సంపాదనకి సడన్గా ఆగిపోతే నువ్వు ఇప్పటి వరకు సేవ్ చేసిందే నీ ఫ్యామిలీ భద్రంగా వాడుకోగలుగుతుంది. ఆలోచన ఎప్పుడైనా చేస్తున్నావా నీ కుటుంబం కోసం? ఒకసారి ఇప్పుడైనా ఆలోచించు. పొదుపు మొదలుపెట్టు. అంతో ఇంతో 500తో మొదలుపెట్టు ప్రారంభంలో. ఖచ్చితంగా భవిష్యత్తులో అదే నీకు పెద్ద అండగా, కొండగా, నీడగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఆలోచించమని తెలియజేస్తున్నాను.